రాజకీయాలంటే నీకు ఆసక్తి లేదని, రాజకీయాలకు నీపై ఆసక్తి ఉండదని అనుకోకు. పెరిక్లిస్. విధ్వంసకరమైన దానికన్నా కాస్త అరుచికరమైన దాన్ని ఎన్నుకోవడమే రాజకీయ ప్రక్రియ సమస్తం. జేకే గాల్బ్రెత్. రాజకీయాలకు మించిన జూదం లేదు. బెంజమిన్ డిజ్రేలీ. నూటికి 90 మంది రాజకీయవేత్తలు మిగిలిన ఆ 10 మందికి చెడ్డ పేరు తెస్తుంటారు. హెన్రీ కిస్సింజర్. ఏదో లేనిపోని సమస్యను వెదికి పట్టుకోవడం, అది అన్ని చోట్ల ఉన్నట్టు కనుక్కోవడం, ఆ సమస్యకు తప్పుడు కారణాలేవో నిర్ధారించడం, పనికిరాని పరిష్కారాలేవో అమలు జరపడం, ఇదే రాజకీయం. ఎర్నెస్ట్ బెన్. నేను ఎప్పుడూ ఎవ్వరికీ అనుకూలంగా ఓటు వేయను. ఎవరికో ఒకరికి వ్యతిరేకంగానే నేను ఓటు వేసేది. డబ్ల్యూసి ఫీల్డ్స్. యుద్ధానికి నియమాలుంటాయి. చివరికి కుస్తీ పోటీకి కొన్ని రూల్స్ ఉంటాయి. రాజకీయాలకు మాత్రం అలాంటివి ఏమీ ఉండవు. రాస్ పెరోట్. మనిషి అంటే స్వతహాగా ఒక రాజకీయ జీవి. అరిస్టోటిల్. కేవలం రాజకీయవేత్తలకు వదిలేద్దాంలే అనుకునేంత చిన్న విషయం కాదు రాజకీయం. చార్లెస్ డి గాలే. రాజకీయాలకు నైతిక విలువలతో దగ్గరి బంధుత్వం ఏమీ లేదు. మ్యాకియావెల్లీ. రాజకీయాలకు దూరంగా ఉండడం అంటే నీకన్నా నాణ్యత లేని మనుషులకు నీపై పెత్తనం అప్పగించడం. ప్లేటో. ఓటు తూటా కంటే శక్తివంతం. అబ్రహం లింకన్. రాజకీయం అంటే రక్తపాతం లేని యుద్ధం. యుద్ధం అంటే రక్తపాతంతో కూడిన రాజకీయం. మావో. ధర్మం నీతి సంకటంలో పడినప్పుడు యుక్తిగా తటస్థంగా ఉండిపోయిన వాళ్ల కోసం నరకంలో చీకటి బోనులు ఎదురు చూస్తూ ఉంటాయిట. డాంటే. బుద్ధిలేనితనం. అది రాజకీయాల్లో అంత పనికిరాని సరుకేమీ కాదు. నెపోలియన్ బోనపార్టే. అత్యంత బలహీనుడు కూడా మహాశక్తివంతుడు కలిగినన్ని అవకాశాలు కలిగి ఉండడమే ప్రజాస్వామ్య రాజకీయం అంటే. మహాత్మా గాంధీ.